హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తారీఖు లోపు వచ్చి కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది. అబ్బా, ఎంత పెద్ద విషయం! అసలు హైడ్రా మీద ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఎన్నిసార్లు హైడ్రాని కోర్టులు హెచ్చరించినాయి, అసలు ఏమన్నా పరిస్థితిలో మార్పు ఉందా? అరే, హైడ్రా వెహికల్స్ కి ఆ రంగులేంది ఏదో పెద్ద మిలిటరీ వెహికల్స్ లాగా అని చెప్పి కోర్టు హెచ్చరించింది. మారినాయి ఆ రంగులు? అవే రంగులతో తిరుగుతున్నాయి కదా హైడ్రా వెహికల్స్ ఇప్పటికీ రోడ్ల మీద. అసలు కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ గడువు తీరిపోయినా కూడా ఆ ఆదేశాన్ని సంబంధిత వ్యక్తి పాటించకుంటే ఆటోమేటిక్గా అది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది కదా. కోర్టే సుమోటాగా తీసుకొని ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి కదా. అసలు అట్లా జరుగుతుందా? కోర్టులు ఇచ్చిన గైడ్ లైన్స్ ని కొందరు వ్యక్తులు పదే పదే ఉల్లంఘిస్తున్నా ఆ కోర్టుకున్న జ్యుడిషియరీ అధికారాలతో ఏదో ఒక చర్యలు తీసుకోవచ్చు కదా. అట్లా కాకుండా మళ్ళా ప్రతివాది వెళ్ళి మీరు ఇచ్చిన ఆదేశాలను ఈ వ్యక్తి ఉల్లంఘిస్తున్నాడు అని చెప్పి మళ్ళీ కోర్టుకు పోతే అక్కడ మళ్ళా అదొక కేసు ఇట్లా సాగుతూనే ఉంటది తప్ప ఫైనల్ గా తేలేది ఏమి ఉండదు. ఇదేమన్నా చిన్నపిల్లల వ్యవహారమా? నిజంగా సమాజం పట్ల ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే హైడ్రా అనే దాని మీద ఎప్పుడో స్టే వచ్చేది. అసలు హైడ్రానే ఉండకపోయేది. ప్రజల అమాయకులు కాబట్టి ఈ ఆటలన్నీ సాగుతున్నాయి.